పాతకాలంలో ప్రతి ఇంట దేశీ ఆవులనే పెంచుకునేవారు. అటు తర్వాత క్రమేణా వాణిజ్య పంతా సంతరించుకున్న పాడి పరిశ్రమ సంకరజాతి ఆవులైన హెచ్ఎఫ్, జెర్సీలతో విస్తారంగా వ్యాపించింది. తిరిగి వ్యవసాయంలో సనాతన పద్ధతులను ఆదరిస్తున్న వేళ దేశీ ఆవులకు తిరిగి పునర్వైభవం వచ్చిందనే చెప్పాలి. ఆవు పేడ, ఆవు మూత్రాన్ని సేంద్రియ వ్యవసాయంలో పలు రకాల ఎరువులు, కషాయాల తయారీకి వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఆవు పాలను A2 మిల్క్గా పట్టణ ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుండటంతో దేశీ ఆవు పాలకు సైతం డిమాండ్ పెరిగింది. దీన్నే మంచి అవకాశంగా మలుచుకొని దేశీ ఆవులతో డైరీ ఫామ్ నిర్వహించడంతో పాటు ఆవు పేడ నుంచి వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఆ రైతు దంపతులు. హైదరాబాద్ శివార్లలో వీరు నిర్వహిస్తున్న డైరీ ఫామ్ విశేషాలు, వీరి విజయగాథ గురించి ఈ కథనంలో చూసేద్దాం రండి. మరి దేశీ ఆవులతో కళకళలాడుతున్న ఈ విశాలమైన క్షేత్రం హైదరాబాద్ శివార్లలో ఆదిపట్లలో ఉంది. గిర్, షాహివాల్, రాఠీ, ఒంగోలు వంటి మంచి మంచి జాతులు ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం మీద 70 వరకు ఆవులను పెంపకం చేస్తున్నారు వెంకట్రెడ్డి, జ్యోతి దంపతులు. 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్లో సూపర్ నేపియర్ గడ్డిని కొంత విస్తీర్ణంలో పెంచుతుండగా కొంత విస్తీర్ణంలో వెర్మి కంపోస్టు షెడ్లు ఉన్నాయి. ఈ ఆవులను ప్రధానంగా పాల కోసం కాకుండా వెర్మి కంపోస్టు ఉత్పత్తి కోసమే తెచ్చి పెంపకం చేస్తున్నారు వీరు. గత కొన్నేళ్ల నుంచి వెర్మి కంపోస్టు ఉత్పత్తి రంగంలో ఉన్నప్పటికీ దేశీ ఆవు పేడతో చేసిన కంపోస్టుకు డిమాండ్ రావడంతో 2 ఏళ్ల క్రితం సొంతంగా ఆవులను పెంచడం ఆరంభించారు వీరు. 70 ఆవుల్లో 40 ఆవులను బయట నుంచి కొనుగోలు చేయగా మిగతావి ఇక్కడే పుట్టాయి. వీటి పెంపకం, పాల ఉత్పత్తిని వెంకట్రెడ్డి చూసుకుంటే సతీమణి జ్యోతి వెర్మి కంపోస్ట్ ఉత్పత్తిని చూసుకుంటారు. ఆవుల కొనుగోలు, పాల ఉత్పత్తి, ఆదాయ వ్యయాల గురించి వెంకట్రెడ్డి వివరిస్తూ, ఈ 2 సంవత్సరాలు అవుతుంది ఇది దేశీ ఆవు డైరీ పెట్టి. దాంట్లో సుమారుగా 70 ఆవులు ఉన్నాయి. కాంక్రీజ్, గిరి, షాయివాల్, రాఠీ అన్ని ఆవులతోటి మేము సుమారుగా ఇప్పుడు ఒక 40 పాలిచ్చేడి ఉన్నాయి, 10-15 సుడి ఉన్నాయి, చిన్న దూడలు ఉన్నాయి. కాంక్రీజ్, గుజరాత్, షాయివాల్, హర్యానా, రాజస్థాన్కి వెళ్ళి రాఠీ, ఇలా పలు రకాల ఆవులు తీసుకొచ్చి ఈరోజు ఉన్నటువంటి ఆవుల యొక్క డిమాండ్ని, ఇక్కడ ఉన్నటువంటి దేశీ వర్మీ కంపోస్ట్ గురించి మేము వర్మీకి అనుబంధంగా డైరీని తీసుకొచ్చాము. ఈ డైరీలో ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు సుమారుగా మాకు రోజుకు పూటకు 4 లీటర్లు పాలు ఇస్తున్నాయి. మొత్తంగా వచ్చేసి 200 నుంచి 210 లీటర్ల పాలు అవుతున్నాయి. మేము పాలు కూడా ఇక్కడ 80 రూపీస్కి అమ్ముతున్నాము. దేశీ కౌ మిల్క్ A2 మొత్తము. ఈ గడ్డి కూడా మాకు ఇక్కడ 7 ఎకరాలు సూపర్ నేపియర్ గడ్డి ఉంది, వరి గడ్డి ఉంది. మేము ఇవన్నీ తెచ్చి ఇక్కడనే మా దాంట్లో ఓపెన్ సిస్టంలో పెంచుతున్నాము ఆవులని. 40 నుంచి 45 ఆవులు మేము బయట నుంచి 70 నుంచి 90 వేల మధ్యలో కొన్నాము. వాటి యొక్క దూడలు అభివృద్ధితో ఆ దూడలు కూడా ఒక 20 నుంచి 30 దూడలు వచ్చాయి. దాంట్లో కూడా ఒక 2 దూడలు మా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు. అట్లా ఆ విధంగా మేము దాన్ని ఒక 100 ఆవుల వరకు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు మాకు డైలీ వచ్చేసి 8 to 10 లీటర్స్ ఇస్తున్నది పాలు. మేము 80 రూపాయలు అమ్మితే 10 లీటర్లకు వచ్చేసి 800 రూపాయలు అవుతుంది. ఖర్చు వచ్చేసి మాకు 300 రూపాయల వరకు ఖర్చు వస్తుంది ప్రతి నెల. మేము కొన్ని పాలిచ్చేటివి పాలు ఉన్నాయి కనుక 2 యావరేజ్గా మాకు చూసుకుంటే 400 రూపాయల వరకు అటు ఇటు ఖర్చులో అన్ని మెయింటెనెన్స్ అవుతుంది. మా దగ్గరనే 1 ఇయర్లోనే మళ్ళీ ఆవు మా దగ్గర కట్టి ఇంతుంది. అది మాకు చాలా లాభంగా ఉంది. మీరు ప్రధానంగా ఈ జీవామృతము, ఈ దేశీయ వర్మీ కంపోస్ట్ అమ్మడం వల్ల దాని యొక్క ఫుడ్ ఖర్చు కూడా మేము తీయగలుగుతున్నాము. ఇప్పుడు చేస్తున్నటువంటి వర్మీ కంపోస్ట్ వల్ల మాకు నెలకు 20 నుంచి 25 టన్నుల వరకు ప్రొడక్షన్ అవుతుంది. దాన్ని మేము దేశీయ వర్మీ కంపోస్ట్ 10 రూపాయల చొప్పున అమ్మినా కానీ 2-2.5 లక్షల ఆదాయం వస్తుంది. దాని యొక్క ఆదాయంతో మేము వీటికి మేత ఫ్రీగా చేయగలుగుతున్నాము. మాకు వాటి ఇచ్చేటటువంటి పాలతో లాభం పొందుతున్నాము. మెయిన్ దేశీయ ఆవు మూత్రం, జీవామృతం ద్వారానే మాకు మంచి ఇన్కమ్ ఉంది. మాకు వచ్చేటటువంటి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ఆవులు పెంచడం జరుగుతుంది. దాంతో మాకు పాలు అమ్మడం వల్ల చాలా లాభంగా కూడా ఉంది. మంత్లీ ఒక 1-1.5 రూపాయలు వీటి మీద, పాల మీద మంచి ఆదాయం ఉన్నది మాకు. మేము ఒక 40 మందికి కూడా దీనివల్ల వర్మీ కంపోస్ట్ వల్ల ఉపాధి ఇస్తున్నాము. చూశారుగా, వెర్మి కంపోస్టు నుంచి వచ్చే ఆదాయంతో ఆవుల మేత ఖర్చు వెళ్ళిపోతోంది.
వ్యవసాయ నేపథ్యం కలిగి ఉన్న తాము ఈ రంగంపై ఉన్న మమకారంతో డైరీ దిశగా అడుగులు వేశామని, ఆవు పేడతో తాము తయారు చేస్తున్న వెర్మి కంపోస్టుకు వేపపిండి, ఇతర జీవన ఎరువుల కల్చర్లు కలిపి ఒక ఆరోగ్యకరమైన కంపోస్టు మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తున్నామంటూ వివరిస్తున్నారు వెంకట్రెడ్డి భార్య జ్యోతి. గత 13 సంవత్సరాల నుంచి మేము వర్మి కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నాము. అయితే అదేమో గేదెలు అండ్ ఆవుల పేడతోనే తయారు చేస్తుంటాము. కొంతమంది రైతులు చాలా వరకు దేశీయ ఆవుల వర్మి కంపోస్ట్ మనల్ని కావాలని చాలామంది మనల్ని అడగడం జరిగింది. దాంతోపాటు A2 మిల్క్ కూడా చాలా డిమాండ్ ఉన్నందువలన 2 రకాల యూజ్ అవుతుందని మనం ఈ డైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక 4-5 ఆవులతోని స్టార్ట్ చేయడం జరిగింది. మన దేశీయ ఆవులు, గిరి కౌసు, తర్వాత షాయివాల్ అని, తర్వాత రాటి, ఇట్లా రకరకాల బ్రీడ్కి సంబంధించినటువంటి ఆవులను స్టెప్ బై స్టెప్ సేకరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 40 నుంచి 50 ఆవులు పాలు ఇస్తున్నాయి. మొత్తం కలిపి ఒక 70-80 ఎనిమల్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్కి మూల పదార్థం వర్మి కంపోస్టు. ఈ దేశీయ ఆవుల యొక్క వర్మి కంపోస్ట్ తోటి ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇది చాలా బూస్టర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ కంపోస్ట్ వచ్చేసి మనము బెడ్స్ లాగా వేసుకొని దాంట్లో ఎర్త్వామ్స్ వదిలి దాన్ని హిసీనియా పొటాడి అనేటువంటి ఎర్త్వామ్స్ని బెడ్స్ మీద వదలడం జరుగుతుంది. దాంతో అవి తిని విసర్జించేటువంటి పదార్థము ఇంకా 10 రెట్లు బాగా పనిచేస్తుంది అనమాట సేంద్రియ వ్యవసాయానికి. ఇక్కడ మేము 7 ఎకర్స్తోని ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ యొక్క ఆవులకు సరిపోయేటువంటి గడ్డి కానీ, దానికి సంబంధించిన ఎండుగడ్డి కానీ, పచ్చిగడ్డినేమో సూపర్ నేపియర్ అనే గడ్డిని ఇక్కడే పెంచుతున్నాము. వాటికి సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకుంటాము. దానా కానీ, వరిగడ్డి కానీ అన్నీ సఫిషియెంట్గా అందిస్తున్నాము. ఇక్కడ మనము ఈ ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ నెలకు ఒక 20 ట్రాక్టర్ల వరకు అట్లా వస్తుంది. దాన్ని మనం బెడ్స్ లాగా వేసి ఎర్త్వామ్స్ని దాంట్లో వదిలి అది విసర్జించిన తర్వాత మనకు ఒక 40 నుంచి 50 డేస్లో ఈ వర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది. అది మదర్ కల్చర్. దాంట్లో ఇంకా మనం బయో కల్చర్స్ కూడా అన్నీ యాడ్ చేసి అందిస్తున్నాం. 20 ట్రాక్టర్లంతా పేడ ఉందనుకోండి, దాంతో మనకు 20-22 టన్నుల వరకు వర్మి కంపోస్టు రావడం జరుగుతుంది. అయితే చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 2-3 ఎనిమల్స్ ఉన్న అగ్రికల్చర్ వేస్ట్ ఉన్నా కూడా వర్మి కంపోస్ట్ తయారు చేసుకునేలాగా మనం గైడ్ చేస్తున్నాము. కావాలంటే మన దగ్గర ఎర్త్వామ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 500 రూపీస్ కేజీ లాగా రైతులకు అందిస్తున్నాము. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇది హాస్టల్స్ ఉంటాయి కదా, అక్కడ వెజిటేబుల్స్ వేస్ట్ అది ఉన్నప్పుడు వాళ్ళకు మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకు హాస్టల్స్లో ఆ ఫుడ్ వేస్ట్ కానీ అవన్నీ ఏమన్నా ఉన్నా దాంతో కంపోస్ట్ తయారు చేసుకొని పిల్లలతో ఆ కాంపౌండ్లోనే వెజిటేబుల్స్ పండించుకొని ఆర్గానిక్ అందిస్తున్నారు. దానికి కూడా మనం వీలైనంత వరకు చేస్తున్నాము. ముందు ముందు ఈ డైరీ రంగాన్ని మరింత విస్తరించి సేంద్రియ కూరగాయ పంటలు పండించాలన్నది వీరి ప్రణాళిక. నాణ్యమైన ఎరువుతో ఆరోగ్యకరమైన పంటలు పండించాలన్న వీరి ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.